గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. హేమ మండల మహిళా సమాఖ్య వివోఏ సమావేశ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండల కేంద్రం నందు ఏపీఎం తిప్పన్న ఆధ్వర్యంలో హేమ మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు లలితమ్మ సమక్షంలో సీసీలందరి మధ్య వివోఏ సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీఎం తిప్పన్న మరియు కార్యాలయం సిబ్బంది శ్రీనిధి బుక్ కీపింగ్, వివో అకౌంటింగ్ సంబంధించిన తదితర విషయాల గురించి తెలియజేసి తగు సలహా సూచనలు తెలియపరిచి మహిళల అభివృద్ధికై సంఘాల అభివృద్ధి కోసం సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం తిప్పన్న, హేమ మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు లలితమ్మ, సీసీలు సన్నప్ప, భాస్కర్, లక్ష్మీ నరసింహప్ప, నాగరాజు, వీరేషు, వివోఏలు పద్మ, నాగరత్న, రవీంద్ర, తిప్పేస్వామి మరియు తదితర సిబ్బంది పాల్గొన్నారు. మాకు తెలుసు సమాచారం. ₹10 అంటే టక్కున అనుకుంటారు. ₹10 అనుకో మన మీద రివర్స్ అవుతుంది. అదొద్దు. అది ఏ సభ్యురాలకి ఏ అప్పైనా, వాళ్ళ పొదుపు అప్పైనా, ఇంకో అప్పైనా, శ్రీదేవి అప్పైనా, సిఏ అప్పైనా ₹1 అని చెప్పేసి చెప్పండి. కామన్ గా ఉంటుంది. రెండోది, మనకి ఏదైతే మనకు 50 లక్షల రూపాయలు, దయచేసి 50 లక్షల రూపాయలు కూడా ఈ నెలాఖరు లోపల ఏ గ్రామ సంఘాలకి అయితే అవసరం ఉందో, కొన్ని గ్రామ సంఘాల లీడర్లు అడిగినారు. మీ ఒకవేళ వాళ్ళు అడగకుండా, వాళ్ళు రాకుండా గ్రామ సంఘాలు మీరేమన్నా ఇప్పుడు వచ్చి ఉంటే మీరు అడిగినా కూడా రాస్తాం. మన మినిట్స్లకి మీరు తీర్మానం చేసి MCBలో ఇస్తే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే ట్రాన్స్ఫర్ చేస్తే మీకు మనకి 19వ తారీఖు మనకి మండల సమాఖ్య మీటింగ్ జరిగింది. ఇదంతా మీకు వచ్చి వాళ్ళు మీకు ఇచ్చి చెక్లు ఇచ్చే జరిగేందుకు ఒక 15 దినాలు మీకు గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. గ్రౌండ్ చేసేదానికి దానికి అంటే మేము 1-2 తారీఖులు ఇస్తే మీరు 19వ తారీఖు వరకు ఇది చేసిన నెక్స్ట్ వచ్చేటువంటి 19వ తారీఖుకి మాకి మీరు విడంకులు చేయించేదానికి ఈజీగా ఉంటుంది. 15 డేస్ అంటే 4-5 తారీఖుల వరకు మేము మీకు ట్రాన్స్ఫర్ చేసిన అదో 15 దినాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే వాళ్ళు చిన్న సంఘాలు పోవడము, సభ్యులకు పోవడము, సభ్యులకు ఎప్పుడైతే పోతుందో డబ్బులు అప్పటి నుంచి ఆయన వడ్డీ కట్టారు. అవునా కదా? అప్పటి నుంచే మనం వడ్డీ కట్టలేదు. కాబట్టి ఆ 15 దినాలు తేడా రాకూడదనే ఉద్దేశంతో అది చెప్పారు. ఇది కాకుండా ఇంతకు ముందు ఆటో డెబిట్ గురించి నాగరాజు మాట్లాడా. ఇప్పుడు ఆల్రెడీ ఆటో డెబిట్ అయిన సంఘాలు ఎంత నీట్గా ఉంటాయి, ఆటో డెబిట్ కాకుండా ఎంత ఇబ్బంది ఉన్నాయి మీరు అర్థం చేసుకోండి. అన్న ఆటో డెబిట్ చేయకపోతే బ్యాంకులో కూడా మాట్లాడారు. మీరు ఏవైతే శ్రీనిధి లోన్లు, కొత్త లోన్లు ఏవైతే చేస్తారో ప్రతి చేసేటువంటి లోన్ కూడా విత్ ఆటో డెబిట్ ఫారం తీసుకొని వచ్చి ఆ బ్యాంక్ లో ఇచ్చి ఆ ఫారం కూడా ఇవ్వాలి. అది బ్యాంక్ లో ఇవ్వాలి. ఆ ఆటో డెబిట్ లేకుండా మీరు ఎవరైనా కలిసి లోన్ చేస్తే అది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇచ్చినారు కాబట్టి మీరు ఏదైతే సిరీస్ డాక్యుమెంట్ చేసినా దానికి సంబంధించి ఆటో డెబిట్ ఎవరైనా మేనేజర్ చేయగలంటే మీ కన్సల్టెన్సీ చెప్తే వాళ్ళు మేము పై మాట్లాడతాము. ఇలా మా మాట కూడా ఇవ్వలేదంటే పై అధికారి దృష్టికి తీసుకోవాలి. మన రివ్యూ జరిగినప్పుడు కెనరా బ్యాంక్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదని మేనేజర్ రిమార్క్ చేశారు. మీరు ఇవ్వలేదా? వాళ్ళు చేయలేదా? అది కూడా మన ఉండే సంఘాలన్నీ వేరే హిందూపులు అట్లా మండలాలు తీసుకుంటే 80% 90% ఆటో డెబిట్ అయితే మీకు కూడా ఇబ్బంది ఉంటుంది. అడిగేది మాకు కూడా ఇబ్బంది ఉంటుంది. వడ్డీలో పొడవు 10 దినాలు గ్రేస్ పీరియడ్ కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 19వ తారీఖు 1వ తారీఖు మనకి డిమాండ్ రైజ్ అవుతుంది. 1వ తారీఖు డిమాండ్ రైజ్ అయితే మన 14వ తారీఖు 15వ తారీఖు మన గ్రామ సంఘం జరుగుతుంది. జరిగిన 23 రోజులకు వాళ్ళు మనకి ట్రాన్స్ఫర్ చేసి మనం ఆ చెట్లు బ్యాంక్ లైన్స్ వాళ్ళ ఒక నెల అయిపోతే మనకి 2 నెలలు వడ్డీ పడుతుంది. దయచేసి అన్నిటికి కూడా శ్రీనిధి ఏమైతే పెడతాం అన్నింటి ఆటో డెబిట్ పెట్టండి. ఇప్పుడు దానికి ఎలిజిబిలిటీ ఇచ్చినారు. ఎవరైనా శ్రీనిధి పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవడం అప్లై చేస్తారు. సరే, ఇప్పుడు వచ్చేసి ಜಾಸ್ತಿ ಸರಿ ಒಂದು ಡಬಲ್ ಹೇಳೋದಂತೆ, ಜಾಸ್ತಿ ಜನ ಕಲದಂತೆ ನೋಡ್ಕೊಂಡು ಅವೆಲ್ಲ ಶ್ರೀನಿಧಿ ಆರ್ಡರ್ ಡಿಬೇಟ್ ಮಾಡೋದು
ಅದನ್ನು ಕಂಪಲ್ಸರಿ ಮಾಡೋದಂತೆ ನಮ್ಮ ಜಾಸ್ತಿ ಜನ ಮಾಡಿರುವಂತೆ ಅದನ್ನು ಮಾಡ್ತೀವಿ. ತಿರ್ಗು ಇದು ಲೋಕಸ್ ಅದು ಸ್ವಲ್ಪ ಪೆಂಡಿಂಗ್ ಇದೆ ಅಂದರೆ ಅದು ಮಾಡೋದಂತೆ ಎಂಬುಕ್ಕಿ ಅದು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಸರಿ ಮಾಡ್ತಾ ಇರುವಂತೆ ಮಾಡೋದಂತೆ. ಮತ್ತು ಇನ್ನೊಂದು ಇದು ಇದು ಸೇಫ್ ಲೋನು ಅಲ್ಲಿ ಕೂಡ 2 ರೂಪಾಯಿ ಬಡ್ಡಿ ಅಂತಲೇ ತರಬೇಕು ಅಂತಲೇ ಹೇಳಿದ್ರು. ಈ CAF ಈ ತಿಂಗಳು ಬಿಟ್ಟು ಮುಂದಿನ ತಿಂಗಳು ಅದ್ರಾಗೆ ಎಲ್ಲ ಕಡೆ ಸ್ವಲ್ಪ ಏರುಪೇರು ಇದ್ದಾವಲ್ಲ ಅದ್ರ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ರೆ ಇರ್ತಾರಂತ ನಮ್ಮ ಮನದಾಗೆ ಸಂಭ್ರಮ ಐತೆ ನೋಡ್ಕೊಂಡು ತಗೊಂಡಿದ್ರೆ ಅಷ್ಟಕ್ಕೆ ಅಂದರೆ ಇನ್ನೇನು ಬಂತಲ್ಲ ಇನ್ನು 3 ದಿವಸ ಆಯ್ತಲ್ಲ ಈ ತಿಂಗಳಾದ್ರೆ ಮುಂದಿನ ತಿಂಗಳು ತಗೊಂಡೆ ಅಂತ ಹೇಳಿದರೆ 50 ಲಕ್ಷ ಐತೆ ಅಂದರೆ ಅಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ದುಬಾರಿ ಇಷ್ಟು 3 ತಿಂಗಳು ನಡೆದಿದ್ರೆ ಅದು ಎಷ್ಟು ಬಡ್ಡಿ ಬರ್ತಿತ್ತು ನಮಗೆ. ಆ ಬಡ್ಡಿ ಲಾಸ್ ಆದಂಗಾಯ್ತು. ಎಮ್ಮೆ ಇದು ಎಲೆಕ್ಷನ್ ಕೋಡ್ ಬಂದಿದ್ದರಿಂದ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿನೇ ಇದು ತಗೊಂಬಂದು ಅಲ್ಲದೆ ಶ್ರೀನಿಧಿಯ ಕೂಡ ನಾವು 30 ಲಕ್ಷ ತಗೊಂಡು ಸೇಫ್ ಕೆಳಗೆ ಗ್ರಾಮ ಸಭೆ ಕೊಡೋದು. ಇವಾಗ ಎಲ್ಲ ಊರ ಕಡೆಗೂ ಬಂದರೆ 50 ಪೈಸೆ ಬಡ್ಡಿ ಅಂತ ಬ್ಯಾಂಕಿಂದ ಬಂದರೆ ಇಲ್ಲಿನೂ ಕೊಡೋಕ್ಕೆ ನಮಗೂ ಚೆನ್ನಾಗಿರ್ತೈತೆ. ಅದ್ರ ಪ್ರಕಾರವಾಗಿ ನೋಡಿ ಹೇಳಿದ್ವಿ. ಆದ್ರಾಗೆ ಹೇಳೋದಕ್ಕಿಂತ ನಾವು ಹೇಳ್ತಾರೋ ಹಂಗಂದ್ವಿ ವಿವರದಲ್ಲಿ ಇರಕ್ಕೆ ಲಾಭ MS ಅಂತ ಅವರು ಕೇಳಿದ್ರೆ మీరు సిఏ ఇచ్చిన సంఘానికి పడుతుంది ముఖ్యంగా వచ్చేసి అంజన టీవీకి స్వాగతం. ప్రతి నెల ఆర్బిట్ మీటింగ్ జరుగుతుంది. అందులో భాగంగానే మహిళా సంఘాలు గతంలో వచ్చేసి ఫస్ట్ సంఘాలు ఏర్పడి ఇప్పటికే దాదాపు 20 ఒక్కొక్క సభ్యులలో జీవనోపాధి కోసం అయ్యి దాదాపు 50 నుంచి ఇప్పుడు కనీసంగా ఒక సంఘానికి 20 లక్షల వరకు అవకాశం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. దాంట్లో జీవనోపాధులు రకరకాల జీవనోపాధి చేసుకుంటున్న ఉదాహరణ వచ్చేసి కొందరు మేఘలు, గుడ్డలు, పొట్టేలు, వ్యాపారాలు ఇట్లా రకరకాల జీవనోపాధి చేసి మన పేదరిక నిర్మూలన సంస్థల్లో ఎన్నో అవకాశాలు మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. అందులో భాగంగానే మన ఏమే మండల సమితి తరఫున ఈ దళిత శిక్షణ ఇచ్చి దాదాపు ఒక 150 మందికి ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళు ఆటోమేటిక్గా ప్రైవేట్ బ్యాంకుల్లో ఇప్పుడు కనీసం నెలకు 15,000 జీతం తీసుకొని సూపర్వైజర్ కొంతమంది రకరకాల జీవనోపాధి చేస్తున్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ఇప్పుడుండే గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడుండే ప్రభుత్వం కావచ్చు, గ్రామీణ పథకాలు కావచ్చు, గవర్నమెంట్ పథకాలు ఎలాంటి ఉన్నా కానీ మహిళల కోసం ఎన్ని పథకాలు వచ్చినా అన్ని సక్సెస్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే సార్.